నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇంకా సోమవార వ్రత మహిమను గురించి ఇంకా ఇట్లా చెప్తున్నారు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోంచేయాలి. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత స్నానం చేసి తిలదానము శక్తి కొలది పేదలకు అన్నదానము చేయాలి. అట్లా చేయలేని వారు అట్లీస్ట్ 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టాలి. సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తినకుండా ఉండటం కూడా మంచిది. ఇట్లు సోమవార మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతువు సోమవారం వ్రతమును ఆచరించితే శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దానికి ఒక ఉదాహరణముగా ఒక ఇతిహాసం ఉంది, దాన్ని చెప్తాను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడున్నాడు. అతనికి చాలా దినాల వరకు బిడ్డలు లేకుండా తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి అట్లా అనేసి పేరు పెట్టారు. ఆమెని సౌరాష్ట్ర దేశపు మిత్ర శర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అన్నీ చదివి సదాచార పరాయణుడై ఉండేవాడు. ఇట్లా ఉండేవాడిని అపర బ్రహ్మ అట్లా అనేసి కూడా చాలామంది చెప్పేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠురి యవ్వన గర్వంతో అందం తానకే ఉంది అనే ఆశతో కన్ను మిన్ను తెలియకుండా పెద్దల్ని తిట్టేది, అత్తమామల్ని భర్తను తిట్టేది. ఇట్లా పరపురుష సాంగిత్యం గలదై వ్యభిచారినిగా తన ప్రియులు తెచ్చిన తినుబండారోళ్ళు బట్టలు పూలు ధరించుకుని దుష్టురాలుగా తిరుగుతూ ఉండి వంశానికి అప్రతిష్ట తెచ్చింది. అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడల కొట్టినారు. కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్త ఆమె మీద అభిమానం పోక ఆమె ఇంటని ఎంతటి నీచ కార్యములు చేసినను చీపో అనకుండా ఆమెతోనే కాపురం చేసి ఇలా కాలం గడుపుతూ ఉన్నారు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు పేరు ఎగతాళిగా ఒక పేరు పెట్టారు. ఆ పేరు కర్కస అని. ఆ రోజు నుంచి ఆమెని కర్కస అని చెప్పి పిలిచేవారు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆమె భర్త నిద్రపోతూ ఉండగా మెల్లగా లేచి తాళి కట్టిన భర్తని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక పెద్ద రాయిని తెచ్చి అతని తలపైన వేసి కొట్టి చంపేసి వెంటనే ఆ మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఒక పాడు నూతిలో పడేసి చెత్తాచెదరు వేసేసి ఏమీ తెలియని దాని వల్లే ఇంటికి వచ్చేసింది. ఇక నన్ను ఎవ్వరు ఏమీ అడగరు, ఏ ఆటంకాలు ఉండవు అనేసి విచ్చలవిడిగా సంచరిస్తూ ఆమె సౌందర్యంతో ఎందరి వంశాలను నాశనం చేస్తూ ఉండింది. నానా జాతి పురుషులతో వెళ్తూ భర్తలు కాపురం చేసుకుంటే ఆడవాళ్ళను కూడా చేరదీసి వారికి దుర్బుద్ధులు నేర్పి వాళ్ళని కూడా చెడగొడుతూ ఉండింది. యవ్వనం ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళిపోవలసిందే కదా. ఇలా ఉండగా ఆమెకు కుష్టి వ్యాధి వచ్చి నానా బాధలు రోగాలు భయంకరమైన రోగాలు వచ్చి కుష్టి వ్యాధితో దాంట్లోంచి రక్తం కారి నిండా ఇలా బాధలు పడి నరక బాధలు పడి కొంతకాలానికి చనిపోయింది. బతికినన్నాళ్ళు ఒక్కరోజు కూడా పురాణ శ్రవణం చేసి ఉండదు పాపిష్టురాలు. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులను ఆమెని తీసుకొని పోయి యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప కన్నకను చూసి ఆమె చేసిన పాపాలకు గాను వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలను కట్టి పెట్టుకోమని చెప్పినారు. యమభటుల్ని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలను కౌగలించుకోమని భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గడ్డలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడేసినారు. తల్లిదండ్రులను అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కాంచి నోట్లో చెవుల్లో పోసి ఇనుమ కడ్డీలతో కాల్చి వాతలు పెట్టినారు. తుదకు కుంభీపాకం అనే నరకంలో వేయగా తరువాత కొన్ని రోజులకి ఇలా నరక బాధలు పడి ఒక క్రమముగా
కళింగ దేశంలో ఒక కుక్క జన్మం ఎత్తింది. ఆకలి బాధతో ఇట్లా అట్లా తిరుగుతూ నింద కర్రలతో కొట్టేవాళ్ళు కొట్టుతూ తిట్టుతూ ఆమెను తరుముతూ ఉన్నారు. ఇట్లుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపైన పెట్టినాడు. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి లోకంలో వెళ్ళగా ఆ బలి అన్నంను ఈ కుక్క తినేసింది. వెంటనే ఆ రోజు కార్తీక మాస సోమవారము, ఆ రోజంతయు కుక్క ఉపవాసం ఉండటం వలన ఏమి దొరకని వల్ల తినలేదు. దానివల్ల ఉపవాసం ఉండటం వలన శివ పూజ చేసిన ఆ అన్నాన్ని ప్రసాదంని తినవల్ల ఆ శునకంకు జన్మాంతరమును ఉద్భవించినది. వెంటనే ఆ శునకం ఆ కుక్క కాపాడుము కాపాడుము బ్రాహ్మణ కాపాడుము అంటూ రక్షింపుము అంటూ కేకలు వేసింది. వెంటనే బ్రాహ్మణుడు వచ్చి చూడగా కుక్క తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఎవరు నువ్వు, నీ వృత్తాంతం ఏమి అని అడగగా, దీని ముందు ఈ పుట్టుక వెనక 17 జన్మల ముందు నేను ఇలా ఒక బ్రాహ్మణ స్త్రీ అయి చేయరాని పనుల్ని చేసి నరక బాధలు పడి కుక్క జన్మం ఎత్తినాను. ఈరోజు మీ కార్తీక సోమవార వ్రతం ఉంచిన బలి అన్నం తినుట వల్ల నాకు ఈ జ్ఞానోదయం కలిగింది అట్లా అంటూ కార్తీక సోమవారం వ్రతం గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, ఆహా, కార్తీక సోమవార వ్రతముకు ఇంత మోక్షం కలిగిందా, ఎంత గొప్పది కార్తీక సోమవార మహత్యము అంటూ ఆ బ్రాహ్మణునికి ఆశ్చర్యం కలిగింది. ఆ బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి వ్రతమును ఆమెకు దారపోయగా వెంటనే ఆ పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె కైలాసానికి చేరింది. చూసివా జనక మహారాజా, కార్తీక సోమవార వ్రతం ఆచరిస్తే శివ సాన్నిధ్యం పొందుతారు అని వశిష్ఠుల వారు హితబోధ చేసినారు. 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. నమో హరిహరాభ్యాం.